శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మాఘపురాణం 26వ అధ్యాయం మాఘమాసమందు ఏకాదశి మహత్వము క్షీరసాగర మదనము. మాఘమాసమనందు నదీ స్నానము చేసి మాఘమాస వ్రతాన్ని ఆచరించిన వారికి అశ్వమేధయాగము చేసిన ఫలము కలుగును. అలాగే ఈ మాఘమాస ఏకాదశి వ్రతము చేసి ఉపవాసం ఉన్నవారు వైకుంఠ ప్రాప్తి నొందగలరు. మాఘమాసమందు ఏకాదశి వ్రతమునరించి సత్ఫలితము పొందిన దేవతల కథలు వినండి. పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మదించి అమృతమును గ్రోలవలెవని అభిప్రాయమునకు వచ్చిరి. మందర పర్వతమును కవ్వముగాను వాసుకి అను సర్పమును త్రాడుగాను చేసుకుని క్షీరసాగరాన్ని మదించసాగారు. తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు ఉండి మదించుచుండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించారు. పిమ్మట ఉచ్చైశ్రవము అనే గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచారు. మరల పాలసముద్రమును మదించగా లోకభీకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్నితుల్యమైన హాలాహలము పుట్టినది. ఆ హాలాహల విషజ్వాలలకు సమస్త లోకములు నాశనమవసాగాయి. దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులు సర్వేశ్వరుని శరణుజొచ్చారు. బోలాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించారు. కాలకూట విషమును పానము చేసినందువల్లనే శివుని కంఠము నీలంగా మారినది. అందుకే శివుని నాటి నుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది. మరల దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించగా అమృతం పుట్టినది. ఆ అమృతం కొరకు వారిరువురు తగువులాడుకొనసాగిరి. అంతట శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారమునెత్తి వారి తగువును పరిష్కరింపదల్చారు. మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవరూ లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయామోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి. ఆమె వారిరువు మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానముగా పంచెదను. ఎందుకీ తెగని తగువులాట? మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను, మీకిష్టమేనా అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడిరి. జగన్మోహిని 2 భాండములకు తీసుకొని ఒక భాండమునందు సురను, మరొక దానియందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరిపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండానే సురను రాక్షసులకు అమృతమును దేవతలకు పోయసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమును మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ విధముగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది. ఈ కనికట్టును గమనించిన రాహుకేతువులు మాయాదేవతలుగా మారి దేవతల పంక్తిలో కూర్చొని అమృతాన్ని పానం చేశారు. రాహుకేతువులు చేసిన ఆగడాన్ని కనిపెట్టిన జగన్మోహిని కోపించి తన చక్రాయుధంతో తలను నరికివేసింది. ఆ మోసమునకు రాక్షసులు దేవతలు గొడవపడ్డారు. శ్రీ మహావిష్ణువు మిగిలిన అమృతాన్ని దేవేంద్రుడికి ఇచ్చారు. త్రిమూర్తులు అదృశ్యమయ్యారు. దేవేంద్రుడు అమృత భాండాన్ని భద్రపరచుచుండగా 2 చుక్కలు విధివశాత్తు నేల రాలాయి. అవి పడిన చోట 2 దివ్యమైన మొక్కలు పెరిగాయి. అవే పారిజాత, తులసి మొక్కలు. సత్రాజిత్తు అనే మహారాజు వాటికి నీరు పోసి పెంచసాగారు. కొంతకాలమునకు పారిజాత వృక్షము పుష్పించి అద్భుతమైన సువాసనలు వెదజల్లసాగింది. ఒకనాడు దేవేంద్రుడు అటువైపుగా వెళుతూ పారిజాత పుష్పవాసనకు పరవశించి ఒక పువ్వును కోసుకొని తన భార్య అయిన శచీదేవికి ఇచ్చారు. మిగిలిన వారు కోరగా మరలా వచ్చి రహస్యంగా పువ్వులను కోయదల్చి తోటలో ప్రవేశించారు. అంతకుముందే తన తోటలోని పువ్వులను ఎవరో అపహరిస్తున్నారని అనుమానం వచ్చిన సత్రాజిత్తు శ్రీ మహావిష్ణువునకు పూజ చేసి మంత్రించిన అక్షతలను పువ్వులపై వనమంతా చల్లారు. దేవేంద్రుడు పారిజాత పువ్వును తెంచుచుండగా అక్షతల ప్రభావం వల్లనో విష్ణు మహిమ వల్లనో మూర్ఛపోయారు. ఈ వార్త తెలిసిన దేవతలందరూ నారదుణ్ణి బ్రతిమాలడగా నారదుడు కృష్ణుని వద్దకు పోయి విషయాన్ని వివరించారు. అంత కృష్ణుడు తన మామగారైన సత్రాజిత్తు వద్దకు బయలుదేరారు. సత్రాజిత్తు మిక్కిలి భగవద్భక్తి పరాయణుడగుచే అమోఘమైన శక్తితే అలరారసాగారు.
భగవంతుడైన శ్రీకృష్ణుడు అతనికి శ్రీ మహావిష్ణువు రూపమున కనిపించి అతనికి వరప్రసాదమునరించి అమృతతుల్యమగు పారుజాత వృక్షాన్ని దానికి అర్హుడవు దేవేంద్రునకు ఇప్పించెను. అలాగే తులసిని తన సన్నిధిలోనే ఉండమని చెప్పగా నాటి నుండి తులసి శ్రీ మహావిష్ణువు సాన్నిధ్యంలో ఆయనతో సమానంగా పూజలు అందుకొనసాగింది. అందుచే తులసిని పూజించినచో సకల సౌభాగ్యములు సిద్ధించును. ఫలశ్రుతి: సూత మహర్షి శౌనకాది మునులతో, మహర్షులారా, వశిష్ఠుల వారు తిలీపునకు తెలియజేసిన మాఘమాస మహత్వమును, మాఘ స్నాన మహిమను మీకు వివరించి తిని, మీరు తలపెట్టిన పుష్కర యజ్ఞం కూడా పూర్తి కావచ్చినది. కావున సర్వులు మాఘమాస వ్రతమును, నదీ స్నానమును నియం నిష్టలతో చేసి శ్రీహరి కృపకు పాత్రులు కండి. మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా సూర్యోదయం అయిన తర్వాత నదిలో స్నానం చేయవలెను. ఆదిత్యుని పూజించి విష్ణాలయమునకు దర్శించి శ్రీమన్నారాయణకు పూజలు చేయవలెను. మాఘమాసం 30 రోజులు క్రమం తప్పక మిక్కిలి భక్తి శ్రద్ధలలోనూ ఏకాగ్రతతోనూ చిత్తశుద్ధితోనూ శ్రీ మహావిష్ణువును మనసారా పూజించినచో సకల ఐశ్వర్య ప్రాప్తియు, పుత్ర పౌత్రాభివృద్ధియు, వైకుంఠ ప్రాప్తి నొందగలరు. సర్వే జనా సుఖినో భవంతి. మాఘపురాణం సంపూర్ణం.